నిబద్ధ జీవి. నేను 40 ఏళ్ళ నుంచి చూస్తున్నాను ఆయన, 45 సంవత్సరాల నుంచి తన సిద్ధాంతానికి కట్టుబడి సంస్కృతికి ఒక పైజమా ఒక లాల్చీ తొడిగితే కసిరెడ్డి వెంకటరెడ్డి గారి లాగా కనిపిస్తారు. విశేషమైన పండితుడు, ఎంత సులభంగా మాట్లాడతారో అంత గొప్ప పండితుడు ఆయన. మా గురుతుల్యులు అందరూ గురుతుల్యులే. భక్తవత్సల రెడ్డి గారు, వసుంధరారెడ్డి గారు, సరస్వతి గారు, ఇంకా మా మిత్రులు ఉన్నారు, ఉభయ కృష్ణారెడ్డిలు అంటే చిగుచార్ల కృష్ణారెడ్డి, బి కృష్ణారెడ్డి, ఇంకా చాలామంది మిత్రులంతా ఉన్నారు మాకు. మా తర్వాత వాళ్ళు ఉన్నారు, వాళ్ళందరికీ నమస్కారం. అయితే ఇవాళ ఈ కొత్త తరాన్ని కాస్త రెచ్చగొడదామని అనుకుంటున్నాను నేను. ఆ తర్వాత అయ్యా 1 గంటకే పరిమితం చేయాలని లేదు, 1:30 దాకా చేద్దాం, కొద్దిగా ఆకలి అయినా పర్వాలేదు, కొద్దిగా ఆకలి. అట్లాగే ఒకటి ఇంకా ఏమన్నా జానపద విజ్ఞాన పరిరక్షణ అంటే ఈ పరిరక్షణ మనం ఎవరూ చేయలేము. అసలు ఇది మన పని కూడా కాదు. ఎందుకు చేయలేము, ఎందుకు మన పని కాదు, మన పని ఏంటి, జానపద విజ్ఞానానికి ఇప్పుడు జరుగుతున్న నష్టం ఏంటి, పరిశోధకుల పక్షాన వచ్చిన మార్పులేంటి, సమాజంలో వచ్చినటువంటి మార్పులేంటి, అపరిహార్యంగా జరుగుతున్నటువంటి మార్పులను మనం ఆపలేము. జానపద విజ్ఞానంలో అపరిహార్యంగా జరుగుతున్నటువంటి మార్పులను మనం ఆపలేము. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. జానపద భాష నేను దాదాపు 1984 నుంచి క్షేత్ర పరిశోధన చేస్తున్నాను. 84 నుంచి ఇప్పుడు 2024 ప్రతి సంవత్సరం కూడా దాదాపు 1 నెల రోజులు క్షేత్ర పరిశోధనకి వెళ్తున్నాను. ఇటీవల కూడా ఒక వారం రోజులుగా వెళ్ళాను. అయితే జానపద భాష ఒక్క దాంట్లోనే వచ్చినటువంటి పరిణామాలు ఏంటంటే, ఒకప్పుడు పల్లెటూళ్ళకు వెళ్ళి తెలుగు మాట్లాడే వాళ్ళని వింటే 5%, 4%, 5%, 6% ఇంగ్లీష్ పదాలు ఉండేవి. ఈ రోజున మీరు ఎక్కడికైనా వెళ్ళి ఏదైనా ఒక పాటను సేకరించాలన్నా, ఒక మాటని, ఒక కథను సేకరించాలన్నా వాళ్ళు మాట్లాడే, మీరు చదువు లేని వాళ్ళు లేదా అంటే నేను ఫార్మల్ ఎడ్యుకేషన్ గురించి చెప్తున్నాను, మీరు ఒక 10వ తరగతి చదవడానికి కానీ 5-6 తరగతులు చదవడానికి కానీ కూడా వీలు పడలేనటువంటి వాళ్ళు కూడా మాట్లాడే మాటల్లో 30% నుంచి 40% వరకు ఇంగ్లీష్ పదాలు వస్తున్నాయి. జానపద భాషలో వ్యక్తీకరణలో వచ్చినటువంటి పరిణామం ఇది. దీనికి కారణాలు ఏంటంటే, సమాజంలో అభివృద్ధి చెందినటువంటి సాంకేతిక కారణాల వల్ల పల్లెటూళ్ళలో కూడా ప్రజలకు అందుబాటులోకి వచ్చినటువంటి అనేక రకాల వస్తువులు, ఆధునిక సంస్కృతికి సంబంధించినటువంటి పరికరాలు, ఇవన్నీ వచ్చినటువంటి కారణంగా వాళ్ళకి దైనందిన జీవితంలో మార్పులు వచ్చాయి. అట్లాగే మేము జానపద కథకి సంబంధించి ఒక ప్రాజెక్ట్ చేసినప్పుడు కోస్తా జిల్లాలన్నింటిలో కూడా తిరుగుతూ వెళ్ళినప్పుడు క్రైస్తవీకరణ ఎక్కువ జరిగిన కారణంగా జానపద కథలు పాటల రూపంలో చెప్పే కథలు చెప్పే వాళ్ళ కోసం చాలా కష్టపడాల్సి వచ్చింది. దాదాపు 2 సంవత్సరాలు తిరిగితే నేను నా పరిశోధక అసిస్టెంట్ ఇద్దరు 2 సంవత్సరాల పాటు తిరిగితే 270 కథలు, దాదాపు 300 కథలు లోపల సేకరించగలిగితే 242 కథల్ని ఒక పుస్తక రూపంలో తీసుకొచ్చాం. అంటే మీరు క్రైస్తవీకరణను మనం ఆపలేము, గ్రామాల్లోకి వెళుతున్నటువంటి ఆధునిక సాంకేతికతను మనం ఆపలేము, మీరు గ్రైండర్ వాడకుండా ఇసురాయినే వాడండి అని చెప్పి మనం చెప్పలేము, మీరు గ్రైండర్ వాడకుండా ఇసురాయిని వాడితే ఇసురాయి పాటలు ఉంటాయి కాబట్టి ఇసురాయి పాటలు బతికించాలంటే మీరు గ్రైండర్ మానేసి ఇసురాయి వాడండి అని చెప్పి మనం చెప్పలేము. రోలు రోకళ్ళు పోయినాయి, మీరు రోలు రోకళ్ళను వాడుతూ ఉండండి కాబట్టి రోకటి పాటలు మిగులుతాయని చెప్పి మనం చెప్పలేము. కాబట్టి జానపద విజ్ఞానం గుర్తించాల్సింది ఏంటంటే, ఈ 2-3 ఉదాహరణలు చాలు. జానపద విజ్ఞానాన్ని మనం పరిరక్షణ చెయ్యలేము, మన పని కాదని. మరి ఏం చేయగలం? ఏం చేస్తే జానపద విజ్ఞానం నిలబడుతుంది అంటే, అసలు మౌలికంగా సమాజంలో వచ్చే మార్పులను దేన్ని మనం ఆపగలం అంటే, ఇప్పుడు సెల్ ఫోన్ వచ్చింది, గ్రైండర్ వచ్చింది, ఎలక్ట్రిక్ బల్బులు వచ్చినాయి, తర్వాత మోటార్ సైకిల్ ఇంట్లోకి వచ్చింది, కార్లు లోపలికి వచ్చేసినాయి, ఏసీలు వచ్చినాయి. ఇవన్నీ కూడా రాకుండా ఆపగలము మనం? ఎవరు ఆపలేము. పరిణామాలను ఆపలేము. పరిణామాలతో పాటుగా వచ్చేటటువంటి వస్తు సంస్కృతి అంతా మారినప్పుడు వస్తు సంస్కృతి సంబంధించిన జానపద విజ్ఞానం అంతా పోయింది. మీకు గ్రామాల్లో ఉండే వ్యక్తులకు ఉన్నటువంటి లీజర్ టైం మొత్తం కూడా టీవీ తీసినప్పుడు మీకు జానపద ప్రదర్శన కళలు అక్కడ జరగాలంటే మాకు అవసరం లేదంటున్నారు, వాళ్ళు ప్రదర్శించే వాళ్ళు అవసరం లేదంటున్నారు. అన్నప్పుడు మీరు బలవంతంగా ఏ జానపద కళను చేయగలరు? చేయలేరు. మీరు మరి దేన్ని పరిరక్షిస్తారు? ఎలా పరిరక్షిస్తారు? అది కూడా చెప్తాను. ఇంకొకటి గమనించాల్సింది ఏంటంటే,
జానపద కళలలో వాళ్ళకి కొన్ని మార్పులు చేసుకుంటారు. ఇంతకుముందు నేను ఫీల్డ్ వర్క్ పోతే ఇంత పొడుగు టేప్ రికార్డర్ తీసుకొని దాంట్లో ఒక క్యాసెట్ పెట్టి ఇన్ని సెల్సులు పెట్టి అక్కడ తీసుకుపోయి నువ్వు వాళ్ళు పర్మిషన్ అడిగి రికార్డ్ చేసేవాడిని. ఇప్పుడు నేను ఒక బయట కథ కావాలని చెప్పి నల్గొండ జిల్లాకు పోతే, సార్ ఏంటంటే మీ కథ ఒకటి కావాలంటే దానికి రికార్డింగ్ అన్నీ ఎందుకు సార్, నా దగ్గర ఒక సీడీ ఉంది, నేను మీకు ఇచ్చేస్తాను. అట్లాగా సార్ నేను మా అబ్బాయి సెల్ ఫోన్లో తీసి యూట్యూబ్లో పెట్టాడు, దాని లింక్ ఇస్తా మీరు చూసుకోండి సార్ అంటాడు. ఇది క్షేత్ర పరిశోధనలో జరిగినటువంటి అపరిహార్యంగా వచ్చినటువంటి క్రమ పరిణామాలు ఇది. అలా కాకుండా మీకు ఒక రాజస్థాన్లో జరిగిన ఒక చిన్న ఉదాహరణ చెప్తాను ఉన్నాడు. అక్కడ రావణత్త అని చెప్పి ఒక జానపద వాద్యం ఉన్నది. అక్కడ ఒక జానపద విజ్ఞాని అశోక్ రానడే అని ఆయన ఒక ఆయన, కోమల్ కొఠారి అని ఒక ఆయన, వీళ్ళిద్దరు కలిసి ఈ రావణత్త అనేటటువంటి జానపద ఈ సంగీతంలో ఆ తీగలు మార్చి ఫ్రెట్స్ మార్చి రకరకాల మార్పులు చేసి దాన్ని మారిస్తే అది సెమీ క్లాసికల్ ఫామ్గా కొన్నాళ్ళు ఉన్నది, ఇప్పుడు క్లాసికల్ ఫామ్ అయిపోయింది. దాంతో జరిగిన పరిణామం ఏంటంటే ఒక జానపద కళ అంతరించిపోయింది, చచ్చిపోయింది. దీన్ని చచ్చిపోవడానికి 3 జానపద కళాకారులు కారణం, జానపద విజ్ఞానులు కారణం. ఇంకొకటి చెప్తాను, తెలంగాణలో ఒగ్గు కథ అన్నది సుప్రసిద్ధమైనది. తెలంగాణలో ఒగ్గు కథ చెప్తూ దాదాపు 200 మంది కుటుంబాలు బతుకుతున్నాయి. ఇంకా సజీవంగా ఉంటుంది, ఇంకొక 50 ఏళ్ళు ఉంటుంది, అది ఇంకో 100 ఏళ్ళు ఉంటుంది. కానీ పిచ్చుకుంటి కథ అంతరించిపోయింది. ఒగ్గు కథ బతకడానికి కారణం ఏంటి, పిచ్చుకుంటి కథ చచ్చిపోవడానికి కారణం ఏంటి, వాలకం చచ్చిపోవడానికి కారణం ఏంటి, మీరు ఒకసారి ఆలోచించండి. అట్లాగే మా ఊళ్ళో ఒక ఉదాహరణ చెప్తా వినండి. మా ఊరిలో 1956లో పుట్టిన నేను 76లో మా ఊరు వదిలిపెట్టాను. అంటే నేను మా ఊరు వదిలిపెట్టి 40 సంవత్సరాలు అయింది, 45 సంవత్సరాలు అయింది. ఈ 45 సంవత్సరాలుగా మా గ్రామానికి నేను వెళుతున్నాను. మా గ్రామంలో నేను చిన్నప్పుడు చూసిన చెట్లన్నీ ఏవీ లేవు, నేను చిన్నప్పుడు చూసిన ఇళ్ళు ఏవీ లేవు. పూరిళ్ళన్నీ పోయి డాబాలు వచ్చేసినాయి, మట్టితో ఉన్న వీధులన్నీ పోయి సిమెంట్ రోడ్లు వచ్చినాయి. కానీ మా ఊళ్ళో 300 సంవత్సరాల క్రితం మా ఊరు కట్టినప్పుడు ఉన్నటువంటి ఒకే ఒక చెట్టు ఇప్పుడు కూడా ఉంది. వేప చెట్టు, జెండా అరుగు అంటారు. జెండా అరుగు అంటే ఎందుకు బతికున్నది? అన్ని చెట్లు పోయి ఆ ఒక్క చెట్టు ఎందుకు బతికుందంటే దాన్ని దేవుడి చెట్టు చేశారు కాబట్టి అది బతుకుంది. ఈ దేవుడి చెట్టు చేయటం వల్ల ఆ వేప చెట్టు మీద ఒక్క పుల్ల కూడా, వేప పుల్ల కూడా ఇరిస్తే మహాపాపం అని అనుకుంటారు. మీరు ఆ ఊరు వెళ్తే ఆ చెట్టు ఒక్కటే బతుకున్నది. నేను ఆ చెట్టు దగ్గర పోయి కాసేపు కూర్చొని దాన్ని మళ్ళీ ప్రతిసారి ఫోటోలు తీసుకొని వస్తాను. సరిగ్గా ఇదే కారణంతో కొన్ని జానపద కళలు ఎందుకు బతుకుంటున్నాయి, కొన్ని జానపద కళలు ఎన్ని అంతరిస్తున్నాయి అని ఒకే ఒక రీజన్ చెప్తే, నేను ఎన్ని సంవత్సరాల పరిశోధనలు నేను గమనించింది ఏంటంటే, ఒక జానపద కళ రిచువల్ తోటి అనుసంధానమై ఉన్న జానపద కళలు అన్నీ బతుకున్నాయి, ఇంకా 100 సంవత్సరాలు బతుకుంటాయి. రిచువల్ తోటి దూరంగా ఉన్నటువంటి బతకం. ఒగ్గు కథ ఎందుకు బతికుందంటే, ఒగ్గు కథ ఒగ్గు పూజారులు గొల్లలకి, కురుమలకి వాళ్ళు ఎప్పుడు సేవ చేస్తూ ఉండాల్సిందే. గొల్లల ఇళ్లలో, కురుమల ఇళ్లలో ఏ చిన్న ఫంక్షన్ జరిగినా ఒగ్గు పూజారి వస్తాడు, ఒగ్గు కథ చెప్పేవాళ్ళు వస్తారు. వాళ్ళ రిచువల్స్ అన్నిటిని మెయింటైన్ చేస్తారు, రిచువల్స్ని అఫిషియేట్ చేస్తారు. రిచువల్ అఫిషియేషన్ అన్నది వాళ్ళకి ఒక కట్టుబడి ఉన్నటువంటి ఒక నిబంధన. వాళ్ళు రాకుండా ఇంట్లో ఏ శుభకార్యం జరగదు, కాబట్టి వాళ్ళని ఆదరిస్తున్నారు. అంటే ఆశ్రిత కులంగా ఉన్నటువంటి ఒక కళా రూపాన్ని పోషకులైనటువంటి వాళ్ళు డిపెండెంట్ క్యాస్ట్ని ప్యాటర్న్ క్యాస్ట్ పోషిస్తున్నారు. పోషించినంతకాలం అది బతికుంటుంది. నువ్వు వీరముష్టి కథను ఎందుకు పోషించలేదు, రుంజ కథను ఎందుకు పోషించలేదు, లేకపోతే పిచ్చుకుంటి కథను ఎందుకు పోషించలేదని మీరు ఎవరిని పోయి అడుగుతారు? మీరు మాకు ఇష్టం లేదు, నాకు అది నచ్చటం లేదు, మా పిల్లగాళ్ళు సీరియల్ చూస్తున్నారు, మీరు పిచ్చుకుంటి కథ పెట్టుకొని చెప్పించండి అని ఎవరు చెప్పగలరు? నేను 20 రోజులు చెప్పినటువంటి పల్నాటి వీర చరిత్రని చెప్పిన ఇది నాకు గుర్తున్నది. ఇంకా ఇప్పుడు పిచ్చుకుంట్లని ఏ రెడ్లు పిలవట్లేదు, రెడ్లకు ఆశ్రితులు వాళ్ళు వినటం లేదు. వాళ్ళు ఎవరైనా ఒక సమాజం వచ్చి పిలిస్తే వాళ్ళు వస్తారు, మాట్లాడతారు, వెళ్ళిపోతారు. కాబట్టి మీరు ఏ జానపద కళని బలవంతంగా దేన్ని బతికించలేరు, పరిరక్షించలేరు. అది మొదట గుర్తుపెట్టుకున్నాం. ఎవరు పరిరక్షించాలి అంటే, దాన్ని సాంప్రదాయకంగా ఎవరైతే ఒక జానపద కళను పోషిస్తున్నారో వాళ్ళు మాత్రమే దాన్ని పరిరక్షించగలరు. ఆ తర్వాత జానపద సంప్రదాయ కళలు వాటి యథారూపంలో ఉండటం లేదు, వాటిలో చాలా పరిణామాలు జరుగుతున్నాయి. నేను చుక్క సత్తయ్య గారిని ఒగ్గు కథ గురించి ఇంటర్వ్యూ చేసినప్పుడు 20 సంవత్సరాల క్రితము, ఒకప్పుడు 50 ఏళ్ల క్రితం ఒగ్గు కథ ఎలా ఉండేదో చెప్పాడు. స్త్రీ వేషం వేయటం అప్పుడు లేదు, తర్వాత వచ్చింది. బుర్రకథ మనం చిన్నప్పటి నుంచి బుర్రకథ ఎలా చూసాం, ఇప్పుడు బుర్రకథ ఎలా ఉంది? బుర్రకథలో తబలా వచ్చింది, బుర్రకథలో యమహా కీబోర్డ్ వచ్చింది. అసలు దాని స్వరూపం మొత్తం మారిపోయింది. ఎందుకు అంటే, ఇది కీబోర్డ్ పెడితే వింటున్నారండి,
సినిమా పాటలు బుర్రకథలు పెడితే వింటున్నారండి అన్నాడు. అసలు బుర్రకథ స్వరూపం అంతా మారిపోయింది. మార్చాలని మీరు చెప్పలా, నేను చెప్పలా. నేను అక్కడ పోయి ఒకసారి బుర్రకథ వినడానికి పోతే నాజరు బుర్రకథ విన్న చూసిన ఈ కళ్ళతోటి ఆ బుర్రకథ కాసేపు కూడా నేను చూడలేకపోయా. బాబు మీ కథ చాలా బాగుంది, జనాన్ని అంతా మీరు ఆకర్షిస్తున్నారు, కానీ బుర్రకథ అని పేరు కట్టకుండా ఇంకేదైనా పేరు కొత్త పేరు పెట్టుకున్నా అని చెప్పాను. ఆ తర్వాత ఇప్పటిదాకా కూడా మనం ఒగ్గు కథల గురించి మాట్లాడుకున్నాం. ఒక యువకుడు ఒగ్గు కథలు చాలా మార్పులు తీసుకొచ్చాడు. దాన్ని దేశవ్యాప్తంగా ప్రచారం చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు అతను. ఒకసారి రవీంద్ర భారతిలో జరిగితే నేను చూశాను, ఆ తర్వాత యూట్యూబ్లో చూసి అతను ఒకసారి అడిగాడు నన్ను, సార్ ఎలా ఉందంటే అసలు ఒగ్గు కథ అన్నది ఇండియాలో ఉన్న ప్రిమిటివ్ థియేటర్లలో ఒకటి. మనకి అత్యంత ప్రిమిటివ్ థియేటర్లలో త్రీ నేరేటర్స్ నేరేషన్ అన్నది చాలా ప్రిమిటివ్ థియేటర్. అది ఒకడు కథ చెప్పటం, ఒక 2 వంతలు పాడటం అన్నది అత్యంత ప్రాచీనమైనటువంటి నిర్మాణం ఉన్నటువంటి రూపం ఉంది. దాంట్లో అది తీసి దాన్ని అట్లా ఉంచకుండా క్యారెక్టర్స్ ప్రవేశపెట్టి బీరప్పంటే బీరప్ప అదేంటి ఎట్లా అంటే దాన్ని మీరు అట్లా మార్చొద్దని ఎవరు చెప్పలేరు. ఎందుకు చెప్పలేరు? అది అతనికి ఉన్న స్వాతంత్ర్యం. ఒగ్గు కథలు ఇంటి మార్పులు నేను చేస్తానంటున్నాడు, ప్రచారం చేస్తున్నాడు, పబ్లిక్ దాని చాలా పాపులర్ అయిపోయింది. అయిపోయిన తర్వాత నేను ఒకటే చెప్పాను, నీ కళ గొప్పది కాదని నేను అంటలేదు, చాలా గొప్ప కళ, చాలా మార్పులు తెచ్చావు, దాంట్లో చాలా తీసుకొచ్చావు, కానీ అది ఒగ్గు కథ కాదు, దానికి ఇంకో పేరు పెట్టు అని చెప్పాను. ఇది సంగతి. అందుకని జానపద విజ్ఞానంలో ఒకటి ఏమంటామంటే మనం ఏం చేయగలం అంటే వాట్ బెస్ట్ వీ కెన్ డూ అంటే మీరు డాక్యుమెంట్ చేయగలరు అంతే. మీరు ఫీల్డ్ వరకు పోయి డాక్యుమెంట్ మాత్రం మీరు చేయగలరు. మరి మీరు చేసే పరిరక్షణ ఏంటి అంటే ఇప్పుడున్నటువంటి జానపద విజ్ఞానాన్ని వచ్చే తరాలకు వీడియో రూపంలో, ఆడియో రూపంలో అందించగలరు. అంతవరకు మాత్రమే మీరు పరిరక్షణ చేయగలరు. అంతేకాదు, నేను యూనివర్సిటీ ప్రొఫెసర్లందరికీ నా మనవి ఏంటంటే ఇండియాలో 12 ఫోక్లోర్ డిపార్ట్మెంట్లు ఉన్నాయి. ఈ 12 ఫోక్లోర్ డిపార్ట్మెంట్లు కూడా ఎక్స్పెరిమెంట్గా ఎంఏ కోర్సు మొదలుపెట్టాం. అన్ని చోట్ల ఆగిపోయింది, రావట్లేదు, స్టూడెంట్స్ రావట్లేదు. ఎందుకంటే మీకు ఎంఏ ఫోక్లోర్ చదువుకుంటే నాకు ఉద్యోగం ఎక్కడ వస్తుందండి, కాబట్టి నాకు అవసరం లేదంటాడు. బాబు నీ ఉద్యోగం లేకపోయినా మాత్రమే రా అని చెప్తే నేను జేఎన్యూకి పోతే అక్కడ స్టూడెంట్స్ ఉన్నారు, దానికి కారణం ఏంటి, ఇక్కడ ఎందుకు లేరు? అంతేకాకుండా సంస్కృతం స్టూడెంట్కి ఏమైనా కావాలంటే ఎదుర్కోవాల్సి వచ్చింది. ఢిల్లీ యూనివర్సిటీలో సంస్కృతం డిపార్ట్మెంట్లో 400 మంది స్టూడెంట్స్ ఉన్నారు. దానికి ఉద్యోగ అవకాశాలు ఉన్నాయా? అక్కడ వస్తున్నారు, ఇక్కడ ఎందుకు రావట్లేదు? కుప్పంలో ఫోక్లోర్ డిపార్ట్మెంట్ పడితే స్టూడెంట్స్ ఎందుకు లేరు? హైదరాబాద్లో ఎందుకు లేరు? వచ్చేవాళ్ళు ఎందుకు వస్తున్నారు? ఇవన్నీ కూడా మనం ఆలోచించాలి. 12 ఫోక్లోర్ డిపార్ట్మెంట్లో కూడా ఒక్కచోట మైసూరు యూనివర్సిటీలో మాత్రం ఒకళ్ళున్నా ఇద్దరున్నా వాళ్ళు ఎంఏ నడిపిస్తున్నారని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. అట్లాగే మేము కూడా రకరకాల ప్రయత్నాలు చేయడానికి మొదలుపెట్టాం. ఫోక్లోర్ కమ్ థియేటర్ అని, ట్రెడిషనల్ థియేటర్ అని, లేకపోతే ఇంకో రకరకాల మార్పులు చేశాం. పాలయం కొట్ట ఇవ్వలో వాళ్ళు ఫోక్లోర్ అండ్ కమ్యూనికేషన్ అని పెట్టారు, అక్కడ కొంత నడుస్తున్నది. కాబట్టి మనం బలవంతంగా ఏ స్టూడెంట్స్ని ఫోక్లోర్లో మనం చేపించలేము, బలవంతంగా దీన్ని మనం బతికించలేము. తర్వాత ఒకటి చివరిగా నేను చెప్పేది ఏంటంటే చింపాంజీ ప్యారడైమ్ అంటారు, లేకపోతే ఇప్పుడు రీనో ప్యారడైమ్ అంటున్నారు. రీనో అంటే ప్రకృతిలో ఉండి చనిపోయేటటువంటి ఈ జాతి అంతరిస్తున్నది అనుకున్న జాతిని సిసిఎంబి వాళ్ళు దాన్ని డిఎన్ఏ తీసి దాన్ని రకరకాల మార్పులు చేసి 2-3 బతికించి వచ్చే తరాలకు ఇది కూడా ఉందని చెప్తారు. దాన్ని ఒక జూ పార్కులో పెట్టి దాంట్లో పెట్టి దానికి ఏసీలు పెట్టి 2-3 చింపాంజీలని 2-3 వీటిని బతికిస్తారు. ఫోక్లోర్ని కూడా కొన్ని కళారూపంలో అలా మనం బతికించవచ్చు, కానీ అది మ్యూజియంలో మాత్రమే ఉంటుంది. సహజంగా ఉండే జానపదాన్ని దేన్ని మనం మార్చలేము, మనం బతికించలేము, మనం పరిరక్షణ చేయలేము. మనం చేసే పరిరక్షణ ఏంటంటే సిన్సియర్గా దాని మీద పరిశోధన చేయటం, సిన్సియర్గా డాక్యుమెంట్ చేయటం, సిన్సియర్గా మ్యూజియంలో పెట్టడం, ఇంతవరకు మనం చేయగలం. ఈ క్లారిటీ పరిశోధకులకి వచ్చే తరం వాళ్ళకి చాలా అవసరం. మనకి సమయం ఉన్నప్పుడు రేపు ఉన్నప్పుడు ఏదైనా చర్చలో పాల్గొన్నప్పుడు పరిశోధకులు, జానపద పరిశోధకులు వాళ్ళ బాధ్యతలు ఏం మర్చిపోతున్నారు, ఏం చేయాల్సిన అవసరం ఉన్నది, వాస్తవాలను ఎందుకు గుర్తించడం లేదు, ఇవన్నీ మాట్లాడుకుందాం మనం. ఇంకా చాలా సమయం ఉంది. నాకు ఉన్న సమయానికంటే ఎక్కువ నాకు ఆవేశం, నేను చెప్పిన ముందే రెచ్చగొడతానని, ఇంకా రెచ్చగొట్టాల్సిన అవసరం ఉంది. మనం ఈ వచ్చే తరం మీదనే నా ఆశ. పెద్దలు మిగతా వాళ్ళు చేస్తారు, చాలా చేశారు, చేయబోతారు.
కానీ వచ్చే తరంలో కొంత సైంటిఫిక్గా మనం అవేర్ చేయకపోతే ఇబ్బందులు వస్తాయి. ఈ అవకాశం నన్ను ఆహ్వానించి పాకనాటి జ్యోతి గారికి నేను 2-3 సార్లు ఆమె ఫోన్ చేశారు. సుభాచార్య నువ్వు రావాలి, ఈ సదస్సులో ఒక ప్యానల్ డిస్కషన్ ఉంటుంది, మీరు ఉంటే బాగుంటుందని చెప్పారు. వాళ్ళు పిలిచినందుకు వారికి, ఫాజిల్స్ సంస్థ వారికి, భక్తవత్సల రెడ్డి గారు, ఫాజిల్స్, ఆ 2 పేర్లు మనం విడదీయలేము, చాలా గొప్ప కృషి చేస్తున్నారు. అలాగే ఇండియన్ ఫోక్లోర్ కాంగ్రెస్ అని ఒకటి ఉన్నది, దాదాపు 6 సంవత్సరాలుగా అది వెనకబడిపోయింది. దాన్ని రివైవ్ చేయాల్సినటువంటి అవసరం కూడా ఉన్నది. నేను ఇటీవలకి రిటైర్ అయిన తర్వాత దాదాపు 10 రాష్ట్రాల్లో తిరిగే అవకాశం దొరికింది. చాలా రాష్ట్రాల్లో కూడా జానపద విజ్ఞాన పరిస్థితి ఇలాగనే ఉంది. భాషా విభాగాల శాఖల్లో కూడా పరిశోధనలు తగ్గిపోయినాయి. మనం ఆలోచించాల్సింది చాలా ఉంది. ఈ 2 రోజుల సదస్సులో ఇంకా మాట్లాడుకుందాం. అందరికీ ఒకసారి నమస్కారం, సెలవు.